గారితో మాట్లాడదాం. మస్తాన్ గారు, ఇప్పుడు 45 లక్షల ఓట్లు తొలగించడం అంటే ఇది ఎన్నికల చరిత్రలో ఒక పెద్ద మార్పు అనుకోవచ్చా? అలాగే 22 లక్షల వలస ఓట్లు, 7.5 లక్షల ఫేక్ ఓట్లు గుర్తించారని చెప్తున్నారు. అంటే ఎలా ఇది సాధ్యమేనా? మీరు ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లోని పెద్దలకు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ముసాయిదా ఓట్ల జాబితా ప్రకటించిన నేపథ్యం మనం అంతా చూస్తే కూడా ఖచ్చితంగా 44 లక్షల ఓట్లు అనేది చాలా కీలకంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కూటమి 2-3 పార్టీలు కూటమి కట్టినప్పటికీ కూడా ఓటింగ్ పర్సెంట్ చూస్తే మనకి వైఎస్ఆర్సీపీకి దాదాపు 40% ఓట్లు వచ్చిన పరిస్థితి. సో 44 లక్షల ఓట్లు అంటే ఖచ్చితంగా ఇద్దరు గ్యాప్ ఎంత ఉందంటే దానికంటే తక్కువే ఉంది. సో ఈ 44,89,000 ఓట్లు ఖచ్చితంగా దీన్ని కీలకంగా మారే అవకాశాలు రాబోయే ఎన్నికల్లో ఉన్నాయి. అయితే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తా ఉంది, దీనిలో 15,22,000 మంది ఆల్రెడీ చనిపోయి ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి 2011 నుంచి కూడా వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నారనేది పాయింట్ ఎక్కడ. అంటే మరి ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఫెయిల్ అయింది అనేది చూడాలి. వాళ్ళు ఎప్పటి నుంచి చనిపోయి ఉన్నారు, ఏ కాలం నుంచి చనిపోయి ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి చనిపోయి ఉన్నారు, అయినా కూడా వాళ్ళ ఓట్లు ఎవరన్నా వినియోగించుకుంటున్నారు అనే దగ్గర మన దగ్గర స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ లేదు. రెండోది, దాదాపు 22 లక్షల మంది వలస వెళ్ళిన వాళ్ళు కావచ్చు, డబుల్ ఓటర్స్ కావచ్చు. డబుల్ ఓటర్స్ అంటే 22 లక్షల మంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా లేదంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళారా, వలస వెళ్ళిన వాళ్ళుగా తెలిచారు. మరో 7 లక్షల మంది ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో ఓట్లు కలిగి ఉన్నారనేది తేల్చారు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో, ఎందుకంటే 80% వరకు ఓట్లు పోలేనప్పుడు ఈ ఓట్లన్నీ కూడా ఎవరెవరు దొంగ ఓట్లు వేశారు, దానివల్ల ఏమాత్రం ప్రభావం పడింది అనేది కూడా ఖచ్చితంగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద మొదటి నుంచి కూడా కంప్లైంట్ చేస్తా ఉన్న పరిస్థితి కూడా ఇప్పుడు చూడాలి. ఏంటి, నెల్లూరులో కానీ అనంతపురంలో కానీ టీడీపీ ఒక ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది, ఆ బిఎల్ఓలతో కలిసి కొంతమంది ఓటర్లను తీసేస్తుంది అనేది వివేక్ యాదవ్ గారికి దాదాపు 4-5 సార్లు కంప్లైంట్ చేసిన పరిస్థితి. సో ఆయన చర్య తీసుకుంటున్నా ఉంటున్నారు కానీ వాళ్ళు ఇంకా సంతృప్తిగా లేరు. ఇప్పటికీ కూడా వాళ్ళు అదే ఎలిగేషన్స్ రిపీటెడ్ గా చేస్తా ఉన్న పరిస్థితి కూడా చూడాలి. సో మరి ఎలక్షన్ కమిషన్ అంటే వివేక్ యాదవ్ గారు ఏ విధంగా వీటన్నిటిని, ఎందుకంటే అబ్జెక్షన్స్ కి సంబంధించి మళ్ళీ మనకు ఒక 1 రోజులు టైం ఇచ్చారు. ఈ అబ్జెక్షన్స్ అంటే ఏ ఒక్క ఓటర్ని కూడా, ఓటు హక్కు కలిగిన ఓటర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణ కానీ నోటీస్ కానీ ఇవ్వకుండా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పకుండా మేము తొలగించమని చెప్పారు. కానీ బిఎల్ఓస్కి సంబంధించి చూస్తే మొన్న జరిగిన SIR లో, స్పెషల్ ఇంటెలిజెన్స్ రీజియన్ లో చాలా మంది ఆ వీధుల్లో చివర అంటే ఇంటింటికి వెళితే ఏంటంటే ఆ ఇంట్లో నిజంగా ఓటర్ ఉన్నాడా లేదా, చనిపోయి ఉన్నాడా లేదా, లేదా వేరే తెలంగాణలోనో ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళాడా లేదా అనేది తెలుసుకోవచ్చు అనేది దాని యొక్క ఉద్దేశం. ఒక్కొక్క బిఎల్ఓ 250 కుటుంబాలకు సంబంధించి 3 సార్లు వెళ్ళాలైతే ఎవరు కూడా. ఇప్పుడు SIR ప్రక్రియలో బిఎల్ఓల పాత్ర ఎంత కీలకం, ఎక్కడ లోపాలు జరుగుండొచ్చు అంటారు? అదేనండి, ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, అధికార పార్టీ మేమేమి సవ్యంగానే చేస్తున్నాం, ఓటు హక్కు పోకుండా చూస్తున్నాం అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ప్రతిపక్షానికి సంబంధించి ఏమంటారు, అసలు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కేవలం అధికార పార్టీకే ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు. అసలు వాళ్ళకి ఏదైతే ఓటర్ల లిస్ట్ ఉంటుందో కలర్ లో ఉండేది కేవలం బిఎల్ఓల దగ్గర మాత్రమే ఉండాలి. అలాంటిది బ్లాక్ అండ్ వైట్ మాత్రమే పార్టీలన్నిటికీ ఇవ్వాలి. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర మాత్రం కలర్ ఎలా వచ్చిందనేది వివేక్ యాదవ్ గారు కంప్లైంట్ చేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా అధికార పార్టీకి చేరువుగా ఉంటది కాబట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళకి ఎవరైతే ఎగెనిస్ట్ గా ఉన్నారో ఆ గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, వాళ్ళ ఓటర్లను తొలగిస్తున్నారు. దీనిలో బిఎల్ఓలతో ఎవరైతే తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళందరూ కుమ్మక్కయ్యి ఆ విధంగా ఓటర్లను తొలగిస్తున్నారు అనేది వాళ్ళ ఎలిగేషన్. దీని నుంచి మరి ఇప్పుడు ఇంకో 1 రోజులు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ కూడా ఇప్పుడు వాళ్ళ బూత్ ఏజెంట్లకు కానీ లేదంటే నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు కానీ స్పష్టంగా మీటింగ్లు పెట్టి చెప్తా ఉంది, మీరు ఈ అబ్జెక్షన్స్ కావచ్చు, ఏదైతే చనిపోకపోయినా కూడా చనిపోయారని చెప్పిన సందర్భాలు కావచ్చు, ఇవన్నీ కూడా కూలంకషంగా చూసిన తర్వాతే చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 1 రోజుల క్రితం ఒక కామెంట్ చేశారు, బీహార్ లో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ
తమిళనాడులో కానీ ఈ విధంగా ఓట్లు తొలగింపు ద్వారా చాలా ఇబ్బంది జరిగాయి. ఇక్కడ కూడా అలా జరగకుండా చూసుకోవాల్సిన ఉంది ఏంటి అన్నారు. అంటే కానీ పొరపాటున ఒకవేళ ఓటు తొలగించబడితే ఓటర్ ఏం చేయాలి అంటే ఎన్నికల నిబంధనలు ఏముంటాయి, ఏం చేయమంటారు వాళ్ళు? అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు వివేక్ యాదవ్ గారు, నేను చెప్పిన దాని ప్రకారం చూస్తే వాళ్ళు 2002 జాబితాకి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తీసుకొచ్చి అక్కడ ఉందా లేదా అని చెప్పాలి. లేదు అసలు వాళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా కూడా ఇగో మాకు ఓటు హక్కు ఉంది, మేము అర్హులం అని చెప్పేసి బిఎల్ఓని సంప్రదించి, బిఎల్ఓ లేకపోతే కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే దాదాపు 3,79,00,000 మంది ఆల్రెడీ రిటర్న్ వచ్చినాయి అని చెప్తున్నారు. మిగతా ఏదైతే రాలేదో అవన్నీ కూడా ఫామ్స్ సబ్మిట్ చేయాలంటే ఖచ్చితంగా బిఎల్ఓ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళ ఆధారాలు సమర్పిస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకి ఓటు హక్కు కల్పిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కు కలిగిన భారతీయులు ఎవరికైనా సరే అది నోటీసు కానీ విచారణ లేకుండా తొలగించే పరిస్థితి లేదనేది చెప్పారు. నెల రోజులు టైం ఇచ్చారు కాబట్టి ఆ నెల రోజుల్లో ఖచ్చితంగా మనకి ఓటు హక్కు కూడా ముఖ్యమనే విషయాన్ని కూడా ఆలోచించి ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉందని నేను చెప్తాను. రైట్ తిరుపతిరావు గారు కంటిన్యూ ప్లీజ్. ఇందాక వైఎస్ఆర్సీపీ నుంచి మనకి మొయినుద్దీన్ గారు ప్రస్తావించినటువంటి అంశాలన్నీ కూడా మీరు విన్నారు. ఇవి కొత్త ఏం కాదు, గతంలో ఎస్ఐఆర్ ఏ రాష్ట్రాల్లో జరిగిందో ప్రతి చోట వచ్చినటువంటి విమర్శల్ని ఆయన మరోసారి ఇక్కడ ఆయన అనుభవపూర్వకంగా కొన్నింటిని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు?